బండికి సెక్షన్ 21 సెగ దర్యాప్తు స్వేచ్ఛగా జరగనిస్తారా? మైనర్ పై లైంగిక హింస జరిగితే నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఈ విషయం తెలియదా? ఆయనే పోలీసులకు స్వయంగా చెప్పాల్సి ఉన్న సెటిల్మెంట్ కు ఎలా ప్రయత్నించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా సంజయ్కి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల అండదండలు ఉన్నదా? కేసు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇస్తారా? దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా? హడావుడి చేసి కేసులు పక్కదారి పట్టిస్తారా? బాధితురాలికి తగిన న్యాయం చేస్తారా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పిన క్లియర్గా చూడండి. కొడుకుపై నమోదైన కేసులో ఎట్టకేలకు దర్యాప్తు. నేరాన్ని దాచిన రాజీ ప్రయత్నాలు చేసిన నేరమే. సంజయ్ సంగపపై సెటిల్మెంట్ ఆరోపణలు. సాక్ష్యాలు లభిస్తే ఇద్దరిని విచారణకు పిలిచేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో బాలికపై బండి భగీరథ్ వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోక్సో ఏదైతే ఈ కేసు ఉందో నమోదై 4 రోజులైన నిందితుడి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమవడం, బాధితురాలి వాంగ్మూలం తీసుకునే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తుకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళా ఐపీఎస్ ప్రత్యేక అధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో లోతైన దర్యాప్తు జరిగేటువంటి అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడిని కాపాడేందుకు మధ్యవర్తులు సహకరించినటువంటి వారికి సైతం ఉచ్చు బిగిసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం ఈ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం నేరం జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం పౌరుల కనీస బాధ్యత అని చెప్తున్నారు. నేరం జరిగినట్టు సమాచారం ఉండి దాన్ని పోలీసులు చెప్పకుండా దాచడం లేదా నిందితుడు రక్షించే ప్రయత్నం చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని వారంటున్నారు. భగీరథ్ పై నమోదైనటువంటి కేసులో సంజయ్ సంగప్ప మధ్యవర్తులు వ్యవహరించారని సెటిల్మెంట్ కు ప్రయత్నించిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. సాక్ష్యాలు దొరికితే విచారణ తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి పేరే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అమ్మాయి పేరు చెప్తున్నారు వాళ్ళు కలిసి చెప్పేసి సాక్ష్యాలు దొరికితే తప్పదు. బాధిత తల్లి ఫిర్యాదులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే బాధితులను బెదిరించడం, నువ్వు మైనర్వి అని పదే మంత్రి గుర్తు చేయడం, బెదిరింపు ధోరణితో మాట్లాడడం వంటివి చట్టపరంగా నేరం అనేది న్యాయ నిపుణుల వాదం. దీంతో సంజయ్కి సన్స్ట్రోక్ తప్పదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించారు. నిజ నిజాలు నిర్ధారణ కోసం పలువురి నుంచి వివరాలు సేకరించే అవకాశాలున్నాయి. నిందితుడి స్నేహితులతో పాటు కేసు రాజీకి ప్రయత్నించినటువంటి సంగప్ప, సంజయ్ని సైతం విచారించేటువంటి అవకాశాలున్నాయి. మధ్యవర్తిత్వం, బెదిరించడం, సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించినట్లు సాక్ష్యాలు లభిస్తే సంగప్ప తో పాటు సంజయ్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చవచ్చని, అవసరమైతే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నాలు జరిగితే వాటిని మోసపూరిత కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిర్మల్ పోలీసుల పాత్రపై కూడా ఆరాట. బాధిత ఫిర్యాదులో నిర్మల్ పోలీస్ స్టేషన్లో ప్రస్తావన తెచ్చారు. ప్రధాన నిందితుడైనటువంటి భగీరథ్ స్నేహితుడు శ్రీరామ్ తమపై ఫిర్యాదు చేశాడని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తన కూతుర్ని భగీరథ్కు పరిచయం చేసింది శ్రీరామ్ అని, తన కూతురు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు శ్రీరామ్ తప్పుడు ఫిర్యాదు చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయం పైన దర్యాప్తు అధికారులు దుశ్చారించి నిర్మల్ పోలీసుల పాత్రపై ఆరా తీస్తున్నారు. పోలీసులు నమోదు చేయలేదని చెప్తున్నా ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో బండి సంజయ్ చుట్టూ కూడా ఈరోజు బిగుస్తున్న ఉచ్చుగా కనబడుతుంది. బండి సంజయ్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకని ఈ కేసులో ఎవరైతే మధ్యవర్తి చేసిరో, ఎవరైతే బెదిరించారో వాళ్ళ పాత్రపై కూడా లోతైనటువంటి విచారణ జరిగి నిందితులుగా తేలితే మాత్రం 100% వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇమీడియట్ గా బండి సంజయ్ నీ యొక్క పదవికి రాజీనామా చేస్తే ఈ కేసు పారదర్శకంగా ముందు పోతుంది. లేదంటే మాత్రం దీనిపైన ఇంకా బీజేపీ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో రామచంద్ర గారికి నేను అదే చెప్తున్నాను, మీరు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఫస్ట్ ఆయనను పార్టీని తీసేయడమా, లేకపోతే ఆయన పదవిని తీసేయడమా, ఏదో చేస్తే కొంచెం డ్యామేజ్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను.